హాయ్ అండి, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, మీ శ్రేష్ఠి వ్లాగ్స్. మా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇలాగే సపోర్ట్ చేయండి. ఈరోజు అయితే వ్లాగ్ వచ్చేసి షాప్లోనే చూపిస్తా. ఇంకా మా షాప్ని అయితే అసలు ఎవరికి చూపించలేదు, అంటే షార్ట్లో అట్లా చూస్తున్నారు కానీ నేను పర్ఫెక్ట్గా అయితే షాప్ని చూపించలేదు. ఈరోజు కూడా చూపిద్దాం అనుకుంటున్నా. ఇంకా వచ్చే కస్టమర్లను బట్టి వీడియో ఉంటుంది, ఓకేనా? ఈరోజు అయితే మేము హాస్పిటల్ వెళ్ళొచ్చాము. ఇంకా మా ఆయన అయితే ఈరోజు హాస్పిటల్ తీసుకెళ్ళినా. ఇంకా వెళ్తూ వచ్చే దారిలోనే ఇంకా మంచిర్యాలకి అయితే వెళ్ళి ఇంకా సామాన్ అయితే తీసుకొని వచ్చిన. ఎందుకంటే ఆటో ఆయన తీసుకొని వెళ్ళినప్పుడల్లా ఆటో ఎంగేజ్ పట్టుకొని పోవాల్సి వస్తుంది. 500 ఇవ్వాలి ఆటోకు. కాబట్టి ఇంకా దాంట్లోనే ఇంకా మనం సామాన్ కూడా తీసుకొచ్చుకుంటే కొంచెం మనకు కూడా ప్లస్ అవుతుంది కదా అన్న ఒక ఉద్దేశంతో నేనైతే ఇంకా నేను హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడల్లా కూల్ డ్రింక్స్ అన్నా లేదంటే షాప్లోకి సామాన్ అన్నా ఇంకేదన్నా ఒకటి తీసుకొని రావాల్సి వస్తుంది. కాబట్టి ఇంకా నేను తీసుకొని వచ్చిన షాప్కి చూపిస్తా, చూడండి, చూపించుకుంటూ మాట్లాడతా, ఓకేనా? ఇదిగోండి, ముందుగానైతే పిల్లలే చూపిద్దాం అనుకుంటున్నా. ఇంకా ఇవి జెల్స్, ఓకేనా? ఇంకా ఇదిగోండి పిల్లలే, ఇవైతే బ్రష్లు. ఇక్కడ వచ్చేసి అసలు షాప్లో చిన్నపిల్లల సామాన్లు అంటే ఇవి చాక్లెట్లు, బిస్కెట్స్ అవి ఉంటాయి కదా స్వీట్స్కి సంబంధించి, అవి ఏం లేకుంటే మా షాప్కి అయితే అసలు పిల్లలే రావట్లేదు తెలుసా. నిజంగానైతే చాలా బాధపడుతున్నాయి. ఏంటి అస్సలు గిరాక్ అవ్వట్లేదు అని. ఇదిగో ఇది ఒకటి గులాబ్ జామ్ అండి. ఫస్ట్ అయితే మీకు పిల్లలే చూపిస్తాను, ఓకేనా? ఇదిగోండి, ఇంకా ఈ సంచిలో ఉన్న ఐటెం మొత్తం పిల్లలదే. ఇదిగోండి, ఇక్కడ కూల్ డ్రింక్స్ ఉన్నాయి కదా, పిల్లలైతే ఎక్కువ 10 రూపీస్ కూల్ డ్రింక్స్ అడుగుతారు. ఎందుకంటే మనకు సమ్మర్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి. ఇదిగోండి, ఇది మజా, ఇది థమ్స్అప్, ఇది స్ప్రైట్ ఇలా ఉంటుంది. ఇదేంటిది, ఇది ఒకటి. ఈ 3 అయితే కూల్ డ్రింక్స్ తీసుకొచ్చిన. ఇంకా ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి, ఇంకా ఈ సంచిలోనే ఉన్నాయి. ఇంక ఇవి కూడా చూపిస్తా. ఇవి కూడా పిల్లలకు సంబంధించిన ఐటమే. ఇదిగో చూడండి, ఇంకా ఒక్కొక్కటిగా తీసి చూపిస్తా. ఇదిగోండి, ఇది గిఫ్ట్ బాక్స్ అట, ఇది కొత్తది. ఇది ఒకటి తీసుకొచ్చిన, ఇది కూడా పిల్లలకు సంబంధించిందే. తర్వాత ఇవి లిటిల్ హార్ట్స్, ఇంకా తర్వాత వీటిని ఫింగర్ ప్రింట్స్ అంటారంట. పిల్లలు అయితే ఇవి ఉంటే ఇంకా షాప్లో ఇంకా వేరే అసలు ఇంకేమి కొనరండి. ఇదిగోండి, ఇవి కూడా ఇక్కడ పక్కకు పెట్టిస్తా మీకు ఒక్కొక్కటిగా చూపించడానికి. తర్వాత వచ్చేసి ఇది కూడా పిల్లలకు, ఇది ఒకటి ఐస్ క్రీమ్, ఇది ఒకటి, ఇది ఒకటి కారపూస, ఇదిగోండి, ఇది సోని పాపడం. సోని పాపడం కాదు, ఇది మేము చిన్నప్పుడు తినేటోళ్ళం, బూర్ మిఠాయి అండి. ఇది ఐడియా ఉందా? ఇది బూర్ మిఠాయి. ఇది కూడా చాలా ఫాస్ట్గా, అంటే చాలా ఫాస్ట్గా పిల్లలైతే మొత్తం ఖాళీ చేసేస్తారు. ఇది కూడా. తర్వాత వచ్చేసి ఇది కూడా సేమ్ ఇప్పుడు మీకు చూపించిన కదా ఇక్కడ ఫింగర్ లాలీపాప్ అని. ఒక్క నిమిషం అండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. దీంట్లో కూడా లిక్విడ్స్ ఉంటాయి. తర్వాత ఇది కూడా సేమ్ అట్లనే, ఇది కూడా ఫింగర్ లాలీపాప్కి సంబంధించిందే ఉంటుంది. ఇది కూడా ఇదిగోండి పెప్సీ 2 ప్యాకెట్స్ తీసుకున్నా. ఇంకా సమ్మర్ వస్తుంది కదా, ఇదిగోండి ఇవి జ్యూసెసే, ఇవి చిన్నవి ఇట్లా. ఇంకా పిల్లలను అట్రాక్ట్ చేయాలంటే షాప్లో ఖచ్చితంగా ఇవి ఉండాల్సిందే అండి. ఇది ఒకటి రసగుల్లా, ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు. ఇది ఒకటి రసగుల్లా. తర్వాత ఇది వచ్చేసి సోని పాపడ, ఓకేనా? ఒక్క నిమిషం అండి, ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇంకా ఉన్నాయి పిల్లలకు సంబంధించినవి. ఇంకొక ప్యాకెట్లో ఇంకా దీంట్లో కూడా ఇంకా కొన్ని
పిల్లలకు సంబంధించినవి ఉన్నాయి. ఇంక ఇవన్నీ పిల్లలకు సంబంధించినవి. ఇదిగో చూడండి మళ్ళీ ఒకసారి. ఇది ఒకటి. ఇక్కడ స్టీల్ డబ్బా ఎందుకు పెట్టిందంటే చెప్తాను మీకు. ఎలుకలు చాలా అయినాయి షాప్లో. షాప్ సరిగా తీయట్లేదు కదా, అందుకోసం ఎలుకలు చాలా అయినాయి. వాటి బారి నుంచి తప్పించుకోవాలని ఇదిగోండి ఆయిల్ ప్యాకెట్స్ అయితే నేను దీంట్లో ఇట్లా స్టోర్ చేస్తున్నా. కొన్ని ఇంటికాడ పెట్టొచ్చిన, ఇవి అయిపోయిన కొద్దీ నేను తీసుకొచ్చి మళ్ళీ ఇంకా స్టీల్ డబ్బాలో అట్లా పెట్టేస్తున్నాను. ఎందుకంటే చాలా ప్యాకెట్స్, ఆయిల్ ప్యాకెట్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ. అందుకే నేను చాలా తక్కువ తీసుకుంటున్నా. కూల్ డ్రింక్స్ కూడా షాప్లో ఎక్కువ ఉండట్లేదు, అన్నీ ఇంకా వేస్ట్ అయిపోతున్నాయి. అన్ని డబ్బాలన్నీ ఎలుకలు కొట్టేస్తున్నాయి కాబట్టి సామాను కూడా డబ్బాలలో చూస్తున్నారుగా, డబ్బాలన్నీ ఖాళీగా ఉన్నాయి. సామాను కూడా నేను దాంట్లో వేయట్లేదు, ఇంకా ఇట్లా సంచులలోనే పెట్టి ఉంచుతున్నా. ఇదిగోండి ఇవైతే ఇంకా పిల్లలకు సంబంధించిన ఐటమ్స్. ఒకసారి చూసేయండి. ఇంకా ఈ సంచిలో కూడా దీంట్లో కూడా సామాను ఉంది. ఇంకా దీంట్లో కూడా ఇంకా కొన్ని పిల్లలకు సంబంధించినవి ఉన్నాయి. అన్నీ ఒకసారి నేను సర్దిన తర్వాత మొత్తం చూపిస్తా. ఇదిగోండి ఇదైతే ఫస్ట్ జెల్ చూడండి. ఇవి 2 ఫింగర్ లాలీపాప్స్. ఇంకా ఇది కూడా సేమ్ లిక్విడ్ ఉంటుంది. తర్వాత గులాబ్ జామ్. తర్వాత ఇక్కడ గిఫ్ట్ ఉంది కదా, ఇది గిఫ్ట్. తర్వాత లిటిల్ హార్ట్స్, సోని పాపడ, గులాబ్ జామ్. ఇది చెప్పిన కదా నాకు గుర్తుండట్లేదు, ఇది బూర్మిఠాయి అండి, బూర్మిఠాయికి సంబంధించింది ఇది. తర్వాత ఇది ఐస్ క్రీమ్. ఇంకా తర్వాత ఇవన్నీ ఐస్ క్రీమ్స్. ఇది కారపూస. ఇది ఏమంటారు దీన్ని, రసగుల్లా కావచ్చు. ఇది ఒకటి చూడండి. ఇవన్నీ ఇంకా పిల్లలకు సంబంధించినవే. ఇవన్నీ తీసుకున్నా ఈరోజైతే నేను. నా షాప్ అంతా ఈ పిల్లలై తిండి లేక కొన్ని బింగోస్ ఇక్కడ ఉన్నాయి చూడండి, కొన్ని బింగోస్. ఎందుకంటే మేము షాప్ సరిగా తీయట్లేదు కదా, అందుకోసం మన అసలు నేను షాప్లో సామాన్ అనేది చాలా తగ్గించిన. కానీ కాకపోతే ఇంకా ఇప్పుడైతే కొంచెం బెటరే ఉన్నాడు ఈయన, కాబట్టి కొంచెం షాప్ రెగ్యులర్గా తీయాల్సి వస్తుంది. అందుకోసమని ఇంకా సామాన్ ఉండాలి కదా అని తీసుకొచ్చిన. చూడండి ఇక్కడ డబ్బాలు కూడా చాలా తక్కువ. నేను మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా చూడండి. డబ్బాలు కూడా చూడండి అన్నీ చాలా తక్కువ, అన్నీ ఖాళీ. ఎందుకంటే మనం ఉంటనే కదా మనము అన్నీ తీసుకోవాలి, మనం సరిగా ఉంటలేం కాబట్టి ఇంకా నేనైతే ఏం తీసుకోవట్లేదు. అన్నీ మళ్ళీ వేస్ట్ అయిపోతాయి. ఎంత స్మెల్ వస్తే కూడా మనము ₹1 ఆశపడి ఖరాబ్ అయిన అమ్మడం కూడా కరెక్ట్ కాదు కదా పిల్లలకు. అందుకోసమనే ఇంకా నేనైతే ఇంకా ఏం తీసుకోలేదు. ఇప్పుడైతే తీసుకున్నాను. ఓకేనా? ఇంకా చూడండి, ఇంకా నేను సామాను కూడా ఏమేమి తీసుకున్నా అన్నీ చూపిస్తా. ఇదిగోండి ఇవైతే ఆనియన్స్. ఒక 5 kg తీసుకొచ్చిన నేనైతే ఆనియన్స్. ఇవి అయిపోయిన కొద్దీ తీసుకొని వస్తా. ఇట్లా మాకు అది ఒక సంచిలో వేసి ఇచ్చిండు. ఇది ఒకటి ఆనియన్స్. తర్వాత ఇంక ఇక్కడ కావాలంది చూపిస్తాగండి. ఇదిగోండి ఇది ఒకటి స్క్రబ్బరు, బోల్ దమ్ముకునే ఉంటుంది కదా, ఈ స్క్రబ్బరు. ఇవి కంఫర్ట్స్. తర్వాత ఇదిగోండి నేను పిల్లలకు సంబంధించి అని చెప్పినా కదా, ఇదిగోండి ఇప్పుడు కూడా 2 షీట్లు తీసుకున్నా. తర్వాత ఇవి జెట్ కాయిన్స్. ఆయిల్ కూడా కొన్ని ఇంట్లో ఉన్నాయి, కొన్ని షాపులో ఉన్నాయి. ఇంకో కొన్నే తీసుకొచ్చిన, ఎందుకంటే అయిపోతుంటే తీసుకుంటున్నా. అన్నీ ఒక్కసారి తీసుకుని అంత బడ్జెట్ అయితే లేదండి, అందుకోసమనే ఇంకా కొన్ని తీసుకుంటున్నా ఇట్లా. ఇదిగోండి ఇంతవరకు దాకానైతే ఇంకా పిల్లల సామాన్ అయిపోయింది కదా. ఇంకా దీంట్లో కూడా ఉన్నాయి కొన్ని అయితే. ఇప్పుడైతే ఇదిగోండి ఇంకా దీంట్లో జనరల్ సామాను, అంటే షాప్లో మనకి ఇంకా పెద్దవాళ్ళు కొనేటి అట్లా. ఈరోజు అయితే కొంచెం సామాన్ అనేది ఎక్కువనే తీసుకొచ్చిన, అంటే ఏది కొన్ని తీసుకొచ్చినా కానీ అన్ని తీర్ల తీసుకొచ్చిన. ఇంకా ఏది అంటే నాకున్న బడ్జెట్కి ఈరోజు నేను నా బడ్జెట్లో ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు అయితే కొంచెం అడ్జస్ట్ చేసి తీసుకొని వచ్చిన. ఇంకా కొన్ని తీసుకొచ్చేటివి ఉన్నాయి, అవి మళ్ళీ ఇంకొకసారి హాస్పిటల్ ఈయన తీసుకెళ్తా కదా, మళ్ళీ 1 వీక్ తర్వాత అప్పుడు ఇంకా మళ్ళీ కొన్ని తీసుకోవాలి. కొన్ని అయితే మనకు బండ్ల మీద చేస్తారు. ఇంకా ఆ సామాను కాకుండా మనకు కొంచెం బయటకు వెళ్ళి తీసుకొచ్చుకున్న సామాను మాత్రం తీసుకొచ్చుకున్నా. ఇంకా బైక్స్ మీద కొన్ని అంటే బింగోస్ ఇంకా ఇవన్నీ తీసుకొస్తారు కొన్ని అట్లా. ఇంకా అవి కాకుండా
వాళ్ళు తీసుకురాని సామాన్కి నేను మంచి వాళ్ళకి వెళ్ళిన కాబట్టి తీసుకుంటున్నా. ఇవి షాంపులు అని, హెయిర్ కలరు, తర్వాత జెడ్ బిల్లలు చూస్తున్నారు కదా. ఇంక ఇక్కడ అన్ని రకాల షాంపులు తీసుకున్నా. అన్నీ ఇంకా అట్లా తీసుకున్నా కొన్ని. ఈ సామాన్ అంతా ఈయన మంచిగా ఉన్నప్పుడు పాపం ఆయనే పోయి తీసుకొచ్చేటోడు. నేను మామూలుగా షాప్ తీసుకున్నదాన్ని. కానీ కాకపోతే తనకు ఉన్న ప్రాబ్లమ్ని బట్టి ఇంకా నేనే వెళ్ళాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి అయితే అంటే ఇట్లా హాస్పిటల్ తీసుకొని వెళ్ళకుండానే మధ్యలో ఇంకా మళ్ళీ మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు అట్లా ఇంకా నేను వెళ్ళి తీసుకొని రావాల్సి వస్తుంది. అట్లా ఛార్జెస్ అయితే ఎక్కువ అవుతున్నాయి. మన వెహికల్ మనకుండి మనం తీసుకొచ్చుకున్నప్పుడు మనకు కొంచెం అంత ఏం ఏర్పడది, అంత ఇబ్బంది ఏం అనిపించదు. కానీ మనకు వచ్చేదే దీంట్లో ఒక్కొక్క రూపాయి కదా. ఇవి ఛార్జెస్ ఆటోలకు ఛార్జెస్ పెట్టి మళ్ళీ తీసుకొని రావాలి అని అంటే ఇంకా మనకు పొద్దున్నాక కూసున్న లాభం అంతా ఇంకా ఆటోలకి ఇవ్వాల్సిందే. ఇంకా అట్లా అయిపోతుంది. అందుకోసమనే ఇంకా మేమైతే ఎంగేజ్ పట్టుకొని వెళ్తున్నాం కదా. పాపం కాలు అట్లా అవ్వడం వల్ల అందుకోసమని పాపం ఇంకా మేము సామాన్ తీసుకొని రావాల్సి వస్తుంది. మనకు తెలిసిన ఆటో డ్రైవరే కాబట్టి ఎంత టైం అయినా ఓపికతో ఆగి ఇంకా తీసుకొని వస్తుండు. ఇది ఒక్కటైతే నాకైతే ప్లస్ అవుతుంది. అందుకోసమే నేను ఇంత సామాను, ఈ సామాన్ అంతా ఒక దగ్గర, పిల్లల సామాన్ అంతా ఒక దగ్గర, కూల్ డ్రింక్స్ ఒక దగ్గర, అట్లా ఒక 4-5 ప్లేసులకి వెళ్ళి సామాన్ తీసుకొని రావాల్సి వస్తుంది. అట్లా అవుతుంది. అయినా కూడా ఇంకా మాకు తెలిసిన అతనే కాబట్టి ఆటో డ్రైవర్ కూడా పాపం కొంచెం ఓపికతో ఉంటాడు. చూస్తున్నారు కదా. ఇంక ఈ సామాన్ అంతా ఇదిగో చీకటి అయింది. ఈ చీకటి అయ్యేంతసేపు నేను సామాన్ ఏం సర్దలేదండి. కాకపోతే నేను చాలా టెన్షన్ పడిపోయినా. చాలా అంటే చాలా టెన్షన్ పడిపోయినా. ఎందుకంటే నేను ఇక్కడ టిక్ పెట్టుకుంటా అని చెప్పిన కదా, సామాన్ తీసుకుంటా. అయితే నాకు ఒక 2 ఐటమ్స్ అనేది రావట్లేదు. నాకు అక్కడ కనిపించట్లేదు. నేను ఏమంటే మిచ్చేసి వచ్చిన, మరి నేను తీసుకోలేదా తను ఇవ్వలేదా అనే ఒక టెన్షన్లో పిచ్చిదాన్ని అయిపోయిన. ఆలోచించి ఆ రెండింటికి 600 రూపీస్ అండి. 600 రూపీస్ అంటే మామూలు విషయం కాదు కదా. మన దగ్గర లేని టైంలో అసలు ఎక్కడ మిస్ అయింది అని చాలాసేపు ఆలోచిస్తే ఇంకా లాస్ట్కు నైట్ టైం దాకా ఆలోచించిన సామాన్ చదవకుండా అప్పుడు గుర్తొచ్చింది నేను అక్కడే వదిలేసి వచ్చినని. పాపం తర్వాత మళ్ళీ నేను షాప్ అన్నకు ఫోన్ చేస్తే తను భద్రంగా దాచిపెట్టినారు. నువ్వే మర్చిపోయినావు, నీ సొమ్ము నాకు అద్దు అని పాపం తను చెప్పిండు. నేను మళ్ళీ ఇంకా వేరే నాకు తెలిసిన అతన్ని పంపించిన తర్వాత, ఆటో అతన్నే పంపించిన తర్వాత ఇంకా అన్నతోటి పంపిస్తా అని చెప్పిండు. అప్పుడు ఇంకా నేను ధైర్యంగా సామాన్ అంతా సర్దుకుంటున్నా. అప్పటికే నైట్ అయింది. ఆ నైట్ టైం దాకా అసలు నేను సామాన్ అనేది సర్దనలేను. చాలా లేట్ అయిపోయింది. ఈ రోజైతే నాకు టెన్షన్ తోటి ఈ విధంగా అసలు గడిచిపోయింది. ఇలా అయిపోయిందండి రోజంతా. ఓకేనా మరి, బాయ్ అండి అందరికైతే.